Welcome back to my channel. Sumalata Lakla. మా వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమలత లక్లా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఈగర్లీ వెయిటింగ్ అనమాట 3-4 డేస్ నుంచి. వీళ్ళ టీచర్స్తో కూడా మాకు విషెస్ చెప్పిపించారు. 2-3 డేస్ నుంచి స్కూల్లో వాళ్ళ క్లాస్లో కూడా అదే డిస్కషన్స్ అంట. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ కోసం అయినా సరే మేము ఈ యానివర్సరీని హ్యాపీగా జరుపుకోవాలనుకుంటున్నాం. గ్రాండ్గా కాకపోయినా హ్యాపీగా జరుపుకోవాలనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే విష్ చేసినారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటికే ఇక పూజ అయితే మార్నింగే చేసేసుకున్నాను అనమాట. ఈరోజు కొంచెం స్పెషల్గా కొంచెం కొబ్బరికాయనైతే కొట్టేసినాను అనమాట. ఈ కొబ్బరికాయ సైజ్ చూసినాక మంచిగా అనిపించింది. అందుకే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు. లడ్డు అయితే చేసినాను, డీమార్ట్లో తీసుకొచ్చినాను అనమాట. సైజ్ పెద్దగా మంచిగా ఉంది. ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేసుకొని ప్రశాంతంగా దేవుడికి దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పిల్లలు కూడా మొక్కుతురు అనమాట. వాళ్ళకు కూడా సండే కదా హెడ్ బాత్ అయితే చేయించినాను అనమాట. యానివర్సరీ సండే అయింది. సో సండే రొటీన్ అనమాట వీళ్ళకి హెడ్ బాత్ అనేది. ఇంకా టెంపుల్కి వెళ్ళలేనేమో అనుకున్నాను. అప్పటికే 11:30 అయింది. మా ఆయన మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకొని వచ్చే వరకు, తన డ్యూటీ నుంచి వచ్చే వరకే లేట్ అయిపోయింది అనమాట. నేను అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ టైంకి అయితే గాంధారి మైసమ్మ టెంపుల్ అయితే ఎనీ టైం ఓపెనే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళినాం. ప్రశాంతంగా దర్శనం అయితే చేసేసుకున్నాం. కొన్ని ఫొటోస్ కూడా దిగినాం అనమాట. అవే ఈ ఫొటోస్. ఈ డ్రెస్ వచ్చేసి 1800 పడింది. నాకు నచ్చింది. మీకు కూడా ఎవరైనా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాతనైతే అన్నం తినేసినాం. ఇక కాసేపు అయితే మాతో గేమ్స్ ఆడిపిస్తానని చెప్పేసి అయితే లడ్డు మను ప్లాన్ చేసిర్రు అనమాట. సూర్యకాంతం సిరీస్లో చూసిర్రు వాళ్ళు. ఇట్లా వాళ్ళ యానివర్సరీ టైంలో రింగ్ గేమ్ అనమాట. బిందెలో చిన్న రింగ్ వేసి ఆడిపించారు మాతోటి. థ్రిల్లింగ్గా హ్యాపీగా అనిపించింది. సో ఈ చిన్న గేమ్ తర్వాతనైతే వాళ్ళ డాడీ కొంచెం రెస్ట్ ఇచ్చినాం అనమాట. డ్యూటీ నుంచి వచ్చిరని చెప్పేసి కాసేపు పడుకున్నారు. తర్వాతనైతే ఇక మాకు దగ్గరలో ఇంతకుముందు కేక్ వీడియో పెట్టాను. ఆ కేక్ మేము పిల్లలకి మనుగన్ బర్త్డేకి మేకప్ కేక్ తీసుకొచ్చినాం కదా 7 హెవెన్లో. అక్కడైతేనే మనకు వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. అసలే బోనాల టైం. ఇక బయట మా పేరెంట్స్ తెలిసినా ఇక్కడికి కూడా ఎందుకు వేరని తిడతారు యాక్చువల్గా. కానీ వెళ్ళి కొంచెం స్నాక్స్ తినేసి అయితే కేక్ ఆర్డర్ ఇచ్చేసినాం. ఈలోపు ముందే ఎస్విఎస్ థియేటర్ ఉంటుంది అనమాట. ఆ థియేటర్లోకి వెళ్ళి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా హాయ్ నాన్న మూవీ చూసి వచ్చేసి అయితే నైట్ ఫుల్ టైడ్తోనైతే కేక్ కట్ చేసినాం. పెట్టేస్తా చూడండి. ఓకే ఇట్లా కూర్చోండి, ఇట్లా కూర్చుంటే కాసేపు పిల్ల వేసుకున్నా పిల్ల మరొక సీలు అందుకని వేసేసింది. అదియమ్మా బియ్య తొందరగా ఫోటో తీయకుండా అందుకే నేను ఫోన్ కోసం ఏదో మర్చిపోయాను. అది కష్టం. కింద పడ్డది మళ్ళీ ఎందుకు ఆనే పెట్టాను కింద వాళ్ళే ఎందుకు అంతే కింద పడ్డాడు. కేక్ లేకపోతే కేక్ మంచిగా
దానిపైన. ప్లేస్ లేదని కింద పెట్టినట్టు ఇట్లా తీస్తే అది కనబడుతుంది. ఇది పెట్టలే కదా యానివర్సరీ. లేట్ ఉంది నాకు అసలు లేట్ పోతుంది. మంచిగా లేట్ అయ్యే లేట్ కమ్మ. ఓకే తీసుకోమా. ఇది ముట్టియో పెట్టాను కదా పక్క కింద పెట్టినా నడు ఇంటికి పెట్టాను నాకే అట్లా రాలేదు అట్లా వాళ్ళని చెప్పరా హ్యాపీ యానివర్సరీ డాడీ. థ్యాంక్ యూ నాన్న. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చుకుంటే ఎక్కువ చెప్పాను. అంటే మాది 9 years కదా, 9 సార్లు వస్తున్నాను. అందుకే ఏ వద్దు తాగు నది ఇట్లా తీద్దాం తర్వాత తినదా. ఇంకా చిన్న క్యాండిల్ ఎత్తి ఊరుతుంది సరిపోతుంది. అదే మై గాడ్ 10 o'clock కరెక్ట్. ఇక్కడ పెట్టింది అక్కడ కట్టే పోతులేదు. చాకి ఆడుతుంది కదా, ఒక సైడ్ అవుతుంది రా, 2 కాదు Happy wedding anniversary, my dear husband. Happy wedding anniversary. Okay, chal. Right. Ayo. కొంచెం మెల్ట్ అవుతుంది. మెల్ట్ కానీ కట్టి తెగుతానే లేదు అసలు. ఈ పైన క్రీమ్ మాత్రం మెల్ట్ అయింది. రెడ్ వెల్ పెడుతుందని వేసి. సో ఇలా నైట్ 10 o'clock అయితే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అన్నమాట. వేరే ఇంకో శారీ ఉండే, ఆయనకి వేరే డ్రెస్ ఉండే, అవన్నీ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సెలబ్రేషన్ చేసుకుందాం, ఇంకొంచెం ఏమైనా డెకరేషన్ చేసి అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఇక సినిమాకి పోయి 3 hours అక్కడ స్పెండ్ చేసి ఇంటికి వచ్చే వరకు ఇక మార్నింగ్ నుండి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం అనమాట. అందుకోసమే ఇక ఇలా చేసేసుకున్నాం సింపుల్గా. ఇంకా మా హస్బెండ్కి అయితే ఈ కొత్త డ్రెస్సులు ఇవంటే నచ్చదు. జస్ట్ ఆ కేక్ కటింగ్స్ వరకు అయితే ఓకే, కాకపోతే ఇక డ్రెస్సింగ్ రెడీ అవ్వడం ఇవన్నీ ఇష్టం ఉండే అనమాట. ఖచ్చితంగా కొత్త డ్రెస్ కొనుక్కోవాలన్నా ప్రతి ఫెస్ట్కి అని అంటూ ఉంటాడు అనమాట. ఇక నాకేమో కొంచెం ఇంట్రెస్ట్, సర్ప్రైజెస్ కూడా ఇష్టము, డ్రెస్సింగ్ కూడా ఇష్టము, కొత్తవి కొనుక్కోవడం ఇష్టం. ఇయర్లీ ఎప్పుడు మన పాత వాటితోనే ఉంటాం కదా, అప్పుడు కొత్త వేసుకోవడం అంటే ఇష్టం అనమాట. సో నా కోసం తను కూడా రెడీ అవుతూ ఉంటాడు, అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఇంకా పార్టీ మొత్తం అయిపోయిన తర్వాతనైతే కొంచెం రైస్ పెట్టేసుకున్నాం. మార్నింగ్దే కర్రీ ఉండే, సో ఆ కర్రీ అన్నం అయితే తినేసినాం. హ్యాపీగా మా యానివర్సరీ డేనైతే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. సో మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా మన వ్లాగ్స్ ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కేక్ వచ్చేసి రెడ్ వెల్వెట్ అనమాట. మాకు వేరే ఫ్లేవర్లో బటర్ స్కాచ్లో ఉంటే రెడ్ వెల్వెట్లో 1/2 hourలో చేసి ఇచ్చారనమాట. మంచిగా అనిపించింది.
సో 7th హెవెన్, మంచిర్యాల 7th హెవెన్లో అయితే మనకు కావాల్సిన కేకు మనం ఆన్లైన్లో చూపించినా కూడా మనకు రెడీ చేసి ఇస్తారు, ఎన్ని కేజీస్లో కావాలంటే అందులో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.